స్తోత్రం. ఇల్లు ఏమైపోతుంది, ఇంటికడ పెట్టిన బండి ఏమైపోతుంది, ఈ ఆలోచన అయితే కాదు. కానీ ప్రభు సన్నిధిలోకి నువ్వు ఎందుకు వచ్చావు తెలుసా? దైవ ఆశీర్వాదాన్ని పొందుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నువ్వు ఖాళీ పాత్రగా వచ్చినప్పుడు నిండు పాత్రగా నింపబడి వెళ్తావు. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. ఒక వాక్యాన్ని చూసుకుందాం. ఎక్కువ సమయం తీసుకోను, మరి సమయము చాలా ఎక్కువైపోయింది. ఒక వాక్యాన్ని చూపించి కొద్ది మాటలు మీకు చెప్పి మరి నేను ముగిస్తాను. చాలా దూరం నుంచి వచ్చారు. ఒకసారి చూడండి నాన్న. లోకాసు వర్తమానం అందరూ చూడాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి లోకాసు వర్తమానం 7వ అధ్యాయము. లోకాసు వర్తమానము 7వ అధ్యాయము 36వ వచనాన్ని చదవండి. పరిచర్యలలో ఒకడు తనతో కూడా భోజనము ఆయనను అడిగెను. ఒక వ్యక్తి, ఆయన పేరేంటమ్మా? పరిచయుడు. పరిచయులలో ఒక వ్యక్తి యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. ఏమనంటే, అయ్యా ఈ పూట తనతో కూడా ఎక్కడికి రమ్మన్నాడు? ఇంటికి వచ్చి ఇందు కార్యక్రమాన్ని స్వీకరించమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరితో చెప్తున్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తుతో. ఈ వ్యక్తి చెప్తున్న మాట ఏంటంటే, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చి నేను చేసిన ఇందుని స్వీకరించి, ఆ ఇందుని మీరు అంగీకరించి, ఆ ఇందును నా ఇంట్లో మీరు చేయగలిగినప్పుడు నాకు దీవెనని యేసుక్రీస్తుని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరు చదువు. ఆయన ఆ పరిచయుని ఇంటికి వెళ్ళి భోజన పక్తిని కూర్చుండగా చాలు బయలుదేరి వెళ్ళాడు. ఆ వ్యక్తి పిలిచాడు. పిలిచిన దగ్గరికి నజరేయుడైన యేసుక్రీస్తు వెళ్ళి ఆ భోజన పక్తిలో కూర్చొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కూర్చొని ఉన్నప్పుడు జరిగే విషయం, భోజన పక్తిలో కూర్చొని ఉన్నప్పుడు జరిగే విషయం ఏం జరుగుతుంది? యేసుక్రీస్తుని ఇంటికి ఆహ్వానించిన ఆ వ్యక్తి ఎలా ప్రవర్తిస్తున్నాడు, అక్కడ ఎలా నడుస్తున్నాడు? దేవునికి స్తోత్రం. చదువు. ఆ ఊరిలో ఒక స్త్రీ ఉంది. ఎవరంటే ఆమె సమరయులు. దేవునికి స్తోత్రం. పాపాత్మురాలైన స్త్రీ అని తేటగా సూటిగా రాసేసాడు అక్కడ దేవుని వాక్యంలో. అంటే ఆమె జీవితం అంతా ఎలా ఉందంట? పాపముతో నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం. పిలిచింది ఎవరు? ఒక వ్యక్తి. పరిచర్యలో ఒక వ్యక్తి పిలిచాడు. పిలిస్తే వెళ్ళింది ఎవరు? నజరేయుడైన యేసుక్రీస్తు. నజరేయుడైన యేసుక్రీస్తు వెళ్తే ఇక్కడ మధ్యలో ఒక స్త్రీ పాపం వస్తుంది. ఆ యొక్క పాపాత్మురాలైన స్త్రీ ఏం చేస్తుందో చెప్పమ్మా. ఒక్క నిమిషం. ఆ స్త్రీ అంట యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకుందంట. అంటే యేసుక్రీస్తు గురించి ఏం చేసింది? గాలించింది. దేవునికి స్తోత్రం. ఆయన ఎక్కడికి వస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఏ ఇంట్లోకి వెళ్తాడు, ఎక్కడ భోజన కార్యక్రమాన్ని చేస్తాడని తెలుసుకొని ప్రయాసపడి అత్యాశక్తితో మీరందరూ కూడుకొని ఎలా వచ్చారో అలాగా ఎక్కడికి వచ్చిందంటామా? పరిచర్యని ఇంటికి బయలుదేరి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడని, యేసుక్రీస్తు అక్కడికి వచ్చి భోజన ప్రక్రియలో కూర్చుంటాడని తెలుసుకొని త్వరగా బయలుదేరి వచ్చింది. మొదట ఏం చేసిందంట? ఆమె చేసిన ఒక ఆలోచన. మొదట ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనక తట్టు ఒక బుడ్డిని తీసుకొని ఆ బుడ్డిలో అత్తరు నింపుకొని బయలుదేరి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వెనతట్టు. అంటే ఇక్కడ ధైర్యము చాలక, ఏంటంట? ధైర్య శక్తి చాలక స్త్రీకి యేసుక్రీస్తుని ఎదుటగా చూడలేక
ఆయనతో మాట్లాడలేక వెనదీటుగా వచ్చి ఏం చేస్తుందంట అత్తర్ని పాదములకు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తన వెంట్రుకలతో చాలు. మొదట ఏం చేసిందంట, ఆయన పాదాల దగ్గరికి వచ్చింది. ఆకాశమైన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఆయన పాదాల దగ్గర ఉన్నాం. ఆయన పాదాల దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలండి? అత్తరు తీసుకొని వచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసా? మొదట ఆయన పాదాల దగ్గర కూర్చొని కన్నీళ్లు విడుచుచు, నేను పాపిని ప్రభువా, ఎన్నిక లేని దాన్ని, దౌర్భాగ్యని. అలాగా ఆయన పాదాల దగ్గర ఆమె బాధంతా పశ్చాత్తాపం కలిగి కన్నీళ్లు విడిచి కన్నీటితో తన పాదాలు కడిగింది. దేవునికి స్తోత్రం. నేను ఏమంటున్నానో తెలుసా? ఈ రాత్రి గల సమయంలో నువ్వు కార్చే ప్రతి ఒక్క కన్నీటి బొట్టు లెక్కే. ఈ యొక్క నేల మీద పడి ఆవిరైపోతున్నాయి అనుకుంటున్నావు, కాదు. దేవుడు పాదాలు కడుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో ఈ యొక్క సమరయ స్త్రీని చూపిస్తున్నాడు ప్రభు. అంటే ఈ యొక్క పాపముతో నిండిపోయిన స్త్రీ, పాపాత్మురాలు. అంటే తను పాపి అని ఒప్పుకొని ఎదుట దీటికి రాలేక వెనదీటుగా వచ్చి కన్నీటితో పశ్చాత్తాపం కలిగి ఏం చేస్తుందంట? పాపాలు ఒప్పుకొనుచు పశ్చాత్తాపం కలిగి కన్నీటితో యేసయ్య పాదాలు కడుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎలాగో తెలుసా? ఈ రీతిగా తెలుసా? ఈ రీతిగా ఆయన పాదాలు కడుగుతుందో తెలుసా? దేవునికి స్తోత్రం. కన్నుల జారిన కన్నీళ్లు తడిపిను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవేనా కన్నీటితో పాదాలు కడిగినప్పుడు ఏం జరుగుతుంది? అసలు అక్కడ ప్రభు ఏం మాట్లాడుతున్నాడు? దేవుని దగ్గరకు వచ్చిన మనం ఏం చేయాలి అంటే, ఒక కన్నీటి ప్రవాహం నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక కన్నీటి ప్రవాహం నీకు జవాబు కలుగుతుంది. ఒక కన్నీటి ప్రవాహం నీ యొక్క కష్టాలు తీరుస్తుంది. ఒక కన్నీటి ప్రవాహం నీ యొక్క బాధలన్నీ తీరుస్తుంది. యథార్థమైన మాట అండి. దేవుడి సన్నిధిలోకి వచ్చిన నీవు ఏం చేయాలంట? కన్నీళ్లతో దేవుని పాదాలు కడగాలి. చదువు. తన తల వెంట్రుకలతో తుడిచి. అంటే ఆడ మనిషికి ఏముంటాయండి? తల కుర్లు ఉంటాయి. తన తల వెంట్రుకలతో ఏం చేసిందంట? మొదట కన్నీళ్లు విడిచి పాదాలు కడిగేసింది. ఆ కురులతో ఏం చేస్తుందంట? పాదాలు తుడుస్తుంది. ఈ మాటలన్నీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇదంతా యేసుక్రీస్తు సైలెంట్గా అసలు ఏం మాట్లాడతా చూస్తున్నాడు. ఆ భోజనము భక్తిలో మరి ఆహ్వానించిన వ్యక్తి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆయన పాదములను ఏం చేసిందంట? ముద్దు పెట్టుకొని. మొదట కన్నీళ్లతో పాదాలు కడిగింది. రెండోది పులులతో తన పాదాలు తుడిచింది. మూడోది ముద్దు పెట్టుకొని, పాదాలు ముద్దు పెట్టుకొని ఆమె అంగీకరించింది. ఈయన నిజమైన దేవుడు, ఈయన నా కొరకు వచ్చిన మెస్సయ్య, నా పాపాలకి నా శాపాలకి విమోచన లేదు. ఆయన నాకు విముక్తి, విడుదల, ఆ పాపానికి ప్రక్షాళన, విడిపిస్తాకి గొర్రెపిల్లగా నా దగ్గరికి వచ్చి ఉన్నాడని ప్రభు. మరి ఆ కుమార్తె విరిగి ఎక్కడికి వచ్చిందంట? యేసయ్య పాదాల దగ్గరికి. దేవునికి స్తోత్రం. చదువమ్మా. ఆ అత్తరు పూసెను. అత్తరు ఏం చేసిందంట? కన్నీళ్లతో పాదాలు కడిగి కురులతో పాదాలు తుడిచి ముద్దు పాదాలు పెట్టుకొని ఆ అత్తరు ఏం చేసిందంట? పాదాలకు పూసింది. దేవునికి స్తోత్రం. ఏం చేసిందా? మొత్తం 4 కార్యక్రమాలు చేసింది. మొదటి ఏంటి? కన్నీటితో పాదాలు కడిగింది. రెండోది కురులతో
తుడిచింది. మూడోది ముద్దు పెట్టుకుంది. నాలుగోది అత్తరుతో పూసింది. దేవునికి స్తోత్రం. చదువు. ఆయనను పిలిచిన పరిచయుడు అసలు చేయవలసింది ఎవరు? పిలిచిన వ్యక్తి. పిలిచిన వ్యక్తి ఏం చేశాడు? సైలెంట్ అయిపోయి వచ్చి కూర్చోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఈమె బయలుదేరి వచ్చి ఎనదీటిగా ఈ యొక్క 4 కార్యక్రమాలు చేసింది. ఎలా చేసిందంటే పశ్చాత్తాపం కలిగి నలిగి విరిగిన హృదయంతో మరి ఎంతో వేదన చెంది మరి ప్రభు ఎదుట ఆమె ఏం చేసిందో తెలుసా? ఈ యొక్క విషయాలన్నీ చేసినప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాట ఏమని మాట్లాడుతున్నాడు? చదువు. ఆయనను పిలిచిన పరిచయుడు ఆయన పిలిచిన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఇంటికి ఆహ్వానించిన వ్యక్తి, ఒక వ్యక్తి ఈ కార్యక్రమాలన్నీ చూసి పిలిచింది నేను, ఆహ్వానించింది నేను, ఆతిథ్యం ఇచ్చేది నేను, ఇందు చేసింది నేను, నా ఇంటికి వచ్చిన యేసుక్రీస్తు. ఈ యొక్క స్త్రీని నేను పిలవలేదు కదా, ఈ మనిషిని మా ఇంటికి రమ్మలేదు కదా. ఈ వ్యక్తికి ఏం జరిగిందంటే అసూయ కలిగింది. ఎవరికి? ఆహ్వానించిన పరిచయుడు అనే వ్యక్తికి. దేవునికి స్తోత్రం. చదువు. ఆయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముద్దు పెట్టుకొని ఉన్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును. ఒకసారి చూసారా? యేసుక్రీస్తు నిజంగా ప్రవక్త అయి ఉంటే ఆ ముద్దు పెట్టుకున్న వ్యక్తి మరి ఎసమంటి స్త్రీ, పాపంతో నిండబడిన స్త్రీ కాబట్టి ఆయన ఎరిగి ఉండిను. నిజంగా దేవుడైతే మీరు ఆలోచించాలి. ఇక్కడ ఆ వ్యక్తి, ఆహ్వానించిన వ్యక్తి మాట్లాడుతున్న మాట డైరెక్ట్గా బయటికి మాట్లాడతలా. ఎక్కడ మాట్లాడుతున్నాడు? హృదయంతరంగాల్లో ఆలోచన చేస్తున్నాడు. ఏమని? ఈయన నిజంగా ప్రవక్త అయితే, ఈయన నిజంగా మెస్సయ్య అయితే, ఈయన నిజంగా యేసుక్రీస్తు అయితే ఆ మనిషి వచ్చి పాదాలకు ముద్దు పెట్టినప్పుడు ఈ పాపంతో నిండి ఉన్న స్త్రీని అసలు దగ్గరికి రానివాడు కదా అని ఆలోచన చేస్తున్నాడు. ఎవరు? ఇందుకు ఆహ్వానించిన వ్యక్తి. చదువు. ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. చూసారండి? బయటికి అనలా. ఏమన్నాడు? హృదయంతరంగములు ఆలోచించుకుంటూ ఆలోచన చేస్తూ ఏమన్నాడు? ఈ యొక్క స్త్రీ పాపాత్మురాలు. ఈ పాపం చేసే మనిషిని తెలిస్తే ప్రభు దగ్గరికి రానివాడు కదా. ఈయన ప్రవక్త అయితే తెలుసుకుంటాడు కదా. ఎలా దగ్గరికి రానిచ్చాడు? ఎలాగ ఇదంతా జరిగింది అని ఆ వ్యక్తి లోపల ఏం చేస్తున్నాడంట? ఆ యొక్క మరి లోపల భావాన్ని ఆలోచిస్తూ లోపల కుమిలిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే అసూయ కలిగింది. చదువు. అందుకు యేసు సీమోను. ఇప్పుడు ప్రభు మాట్లాడటం ప్రారంభమైంది. ఇప్పుడు వరకు ప్రభు మాట్లాడలా, సైలెంట్ అయిపోయాడు. ఈ యొక్క వ్యక్తి, ఈ సీమోన్ అనే వ్యక్తి లోపల ఆలోచిస్తున్న ఆ భావాన్ని గ్రహించి ఇక ప్రభు మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడు మీరు అందరూ ఆలోచించాలి. ఈ రాత్రి గల సమయంలో ఈ దైవ సన్నిధానంలోకి వచ్చిన మీరు మనం ఎలాగ ఆహ్వానిస్తే ఆశీర్వాదం పొందుకుంటాం, మన కుటుంబంలో ఎలా సేవకులను ఆహ్వానిస్తే దీవెన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చదువు. నీతో ఒక మాట చెప్పవలెనని. ఏమంటున్నాడు ప్రభు? నీతోనే మాట్లాడుతున్నాను. ఆయన పేరేంటి? సీమోన్ అనే కదా. సీమోను, నీతో ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఉన్నానని అతనితో అనగా, ఇగో ఒక మాట నీతో చెప్తున్నాను అని అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అతడు బోధకుడా చెప్పమనను. అంటే నాతో ప్రభు మాట్లాడుతున్నాడు, ఇంకేం మాట్లాడతాడో అనుకున్నాడు. నేను ఆలోచించిన ఆలోచన ఆయనకి తెలియదు అనుకుంటున్నాడు, కానీ తెలుసు అని అనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారులను మరి ఒకడు 50 దేనారులను అచ్చి ఉండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడో అతని ఎక్కువగా ప్రేమించును చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడెవడికి ఎక్కువ క్షమించును వాడే అని నాకు తోచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా. ఒక ఉపమానం యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఇద్దరు వ్యక్తులను చూపించి ఈ ఇద్దరు వ్యక్తులకి ఈ దేనారములు ఇచ్చిన అవకాశాన్ని చెప్తున్నాడు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఇచ్చినప్పుడు ఏ మనిషి ఎక్కువగా ప్రేమిస్తాడో, ఏ మనిషి తక్కువగా ప్రేమిస్తాడని ఉపమానం చెప్పి అతనికే వదిలేశాడు. ఎవరికి? సీమోన్ అనే వ్యక్తికి. ప్రభు సమస్తం ఎరుగున్నవాడు, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త. నా మనసులో ఉన్నది నీకు తెలియదు, నీ మనసులో ఉన్నది నాకు తెలియదు, కానీ ప్రభువుకి సమస్తమును తెలుసు. దేవునికి స్తోత్రం.
చదువు. నీవు సరిగా ఆ. యోచించుతవని ఆ. అతనితో చెప్పి ఆ. ఆ స్త్రీ వైపు తిరిగి ఇదిగో నువ్వు సరిగ్గానే యోచించితివి, ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తిని ఎక్కువగా ప్రేమించిన వ్యక్తినే అని ఈ సీమోను చెప్తాం జరిగింది. చెబితే అప్పుడు యేసుక్రీస్తు ఒక మాట చెప్తున్నాడు. ఎవరి వైపు చూశాడు? స్త్రీ వైపు. ఆ ఇంట్లో ఉన్న స్త్రీ వైపు చూసి మాట్లాడుతున్న మాట చదువు. సీమోనుతో ఇట్లా నేను సీమోనుతో ఎట్లా ఆ గలను స్త్రీని ఆ స్త్రీని కూర్చున్నావే, సీమోను ఆ స్త్రీని చూచుచున్నావే, నేను ఆ ఈ ఇంటిలోనికి రాగా నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీవు నా పాదములకు నీళ్ళేయలేదు గాని. ఇదిగో యేసుక్రీస్తు మొదటి మాట, నన్ను ఎందుకు ఆహ్వానించావు? ఎక్కడికి? నీ ఇంటి లోపలికి. నీ ఇంటి లోపలికి వచ్చినప్పుడు కాళ్ళు కడుగుటకు నీళ్ళు ఏమైనా ఇచ్చావా? మీకు తెలుసో తెలీదో, సేవకులు కాళ్ళు కడుగుట చాలా ఆశీర్వాదం. సరి గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? సువార్త బోధించే బోధకుడుగా, సేవకుడుగా, యాజకుడుగా. అవును కదండి, అంతే కదండి. ఆయన అలాగనే వచ్చాడు కదా, సువార్త జనాలకు తీసుకెళ్తాకు వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీవు నాకు నీళ్ళు ఇచ్చావా? మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంటికి వచ్చినప్పుడు అతిథిని ఏం చేశాడు ఆయన? పట్టించుకోవాలి. ఎవరో? సీమోను. మొదటి మాట మాట్లాడుతున్నాడు, నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కడుక్కుంటానికి అవకాశం ఇవ్వలేదు. దేవునికి స్తోత్రం అని చెప్తున్నమాట. రెండు విషయాలు. తన కన్నీళ్లతో ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన వెంట్రుకలతో. చూసారండి, నువ్వు కడుక్కుంటా నీళ్లు కూడా వాటర్ ఇవ్వలేదు, ఆమె కన్నీళ్లతో డైరెక్ట్ నా పాదాలు కడిగింది. తన వెంట్రుకలతో తన కురులతో తన వెంట్రుకలతో నా పాదాలు తుడుచును. నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు గాని. నీవు నన్ను ముద్దు పెట్టుకున్నావా? ఎవరిని అడుగుతున్నాడు? సీమోన్ అడుగుతున్నాడు. ఏమని? నీ ఇంటికి ఆహ్వానించి నువ్వు నీళ్లు ఇవ్వలేదు, కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు. దేవునికి స్తోత్రం. ఆనాడు కాలాల్లోనంటండి యథార్థముగా దైవ సేవకులు వచ్చినప్పుడు ఈ చేతిని పట్టుకొని ఈ చేతిని ముద్దు పెట్టేవాళ్ళు అంటండి. అది ఆశీర్వాదానికి దీవెన. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు చెబుతున్న మాట ఎవరితో? సీమోను. ఇంటికి ఆహ్వానించిన సీమోనుతో చెబుతున్నాడు. చదువు. నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముట్టు పెట్టుకొనుట. నేను లోపలికి వచ్చినంతట వరికి ఆమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. చూసారండి, ఆ ముద్దు పెట్టుకొనుట మానట్లేదంటే ఆమె ఏం చేస్తుంది? ఆ యొక్క పాదాలు ముద్దు పెట్టుకుంటాం. దేవునికి స్తోత్రం. నీవు నూనెతో నా తల అంటలేదు గాని. నూనెతో నా తలను అంటి ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఈమె నా పాదములకు అత్తరు పూసిన. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆహ్వానించిన వ్యక్తి ఈ కార్యక్రమాల్లో ఏది కూడా చేయలే. యేసుక్రీస్తు ఎక్కడున్నాడో తెలుసుకొని వచ్చిన స్త్రీ ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభం చేసింది. ఈ రాత్రి గల సమయంలో ఈ వాక్యంలో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకోండి. అంటే ఈ స్త్రీ పాపముతో నింపబడిన స్త్రీ వచ్చి, నీవు మరి నూనెతో నా తల అంటలేదుగా సీమోను, కానీ ఈ కుమార్తె ఏమన్నాడు? ఈ కుమార్తె ఏం చేసిందంట? అత్తరుతో ఒకసారి ఎవరిని ఏమన్నా ఒకసారి ఢిల్లీ చూడండి. చెప్తున్నాను, చదువు. విస్తారముగా ఇదిగో ఏం చేసిందంట? ప్రభుని ఇంటికి వచ్చిన యేసుక్రీస్తుని మొదలుపెట్టి ఆయన ఉన్నంచి చేపు యేసుక్రీస్తుని అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. విస్తారంగా ప్రేమించిందని ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడండి. విస్తారంగా ప్రేమించును. ఆమె ఎవరు? పాపాత్మురాలు. ఆ స్త్రీలో ఏముంది? పాపంతో నిండబడి ఉంది. ఆమె ఎవరు? సమరయ స్త్రీ. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆమె ఏమని మాట్లాడుతున్నాడు? ఆమె బహు విస్తారముగా ప్రేమించును గనుక. ఇది ఇక్కడ ఈ మాట ఏనండి, ఆమె విస్తారముగా ప్రేమించును గనుక. ఆమె ఎలా ఉందంట? విస్తారమైన పాపములతో నిండిపోయి ఉంది. క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు పడు.
ఎలా ఇది సాధ్యం? ఒక మానవుడి వల్ల అయిందా? నా పాపాలు క్షమించాలంటే మీ వల్ల అయిందా? మీ పాపాలు క్షమించాలంటే నా వల్ల అయిందా? ఎవరి వల్ల అయింది? నజరేయుడైన యేసుక్రీస్తు వల్ల అయింది. ఇక్కడ క్షమిస్తాకి కారణం ఏంటంటే ఆమె విస్తారంగా ప్రేమించింది. ఎవరిని? ప్రభువుని. కన్నీళ్లతో కాళ్ళు కడిగింది, అంతే కదండి. పురులతో తన పాదాలు తుడిచింది, ఆ యొక్క పాదాలు ముద్దు పెట్టుకుంది, అత్తరు పూసింది. ఈ యొక్క కార్యక్రమాల్లో ఏమో పాపం అంతా దేవుడు కడిగేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టు. విస్తారమైన పాపములతో నింపబడిన మనిషి అక్కడ పశ్చాత్తాపంతో తమ పాపములన్నీ ఒప్పుకుంటుంది యేసుక్రీస్తు దగ్గర. అయ్యా, నేను ఘోర పాపిని, ఎన్నిక లేని దాన్ని, అర్హత లేని దాన్ని, పలుకాకి లోకం నిందించిన ఏకాకి నేను బోధించిన అవమాన పర్వాలు ముగిసేనులే. పిలిచిన వ్యక్తి, ఆతిథ్యం ఇస్తున్న వ్యక్తి, ఆహ్వానించిన వ్యక్తి యేసుక్రీస్తుని పట్టించుకోవాలి. యథార్థమైన మాట. రమ్మన్నాడు, సైలెంట్ కూర్చున్నాడు. ఆ కుమార్తె ఎక్కడి నుంచో బయలుదేరి వచ్చి యేసుక్రీస్తు వచ్చాడని ఎప్పుడు కన్నీళ్లతో కురులతో ముద్దు పెట్టుకొని అత్తరు పూసినప్పుడు ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది కాబట్టి సీమోను, ఆమె విస్తార పాపములన్నీ ఇప్పుడే, ఈ క్షణమే, ఈ గడియలోనే క్షమించబడిని. ఈ కుమార్తె కూడా నా రాజ్యములో వారసురాలు. గట్టిగా చప్పట్లు కొట్టు. ఈ రాత్రి గల సమయంలో దేవుడి దగ్గర నుంచి నీకు ఆశీర్వాదం రావాలంటే ఈ 4 భావాలు కలిగి ఉండాలి. ఏ చెప్పండి? మొదట యేసుక్రీస్తు దగ్గరికి రావాలి, అంతే కదా. యేసుక్రీస్తు ఆమె దగ్గరికి వెళ్ళాడా? ఆమె యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిందా? ఎక్కడికి వచ్చింది? ఆయన పాదాల దగ్గరికి వచ్చి ముఖము చూపిస్తాక ధైర్యం చాలగా వెనతట్టుగా ఈ 4 కార్యక్రమాలు ప్రారంభించింది. ఈ 4 కార్యక్రమాల్లో ఆ పాపాలన్నీ కడగబడినాయండి. ఇది ఎలా సాధ్యం? విస్తారమైన ప్రేమ కలిగి ఉంది కాబట్టి విస్తారమైన పాపములన్నీ క్షమించబడిన సినిమాలు. అసలు దీవెన ఎవరికి రావాలి? క్షమించి ఆశీర్వాదం ఎవరికి రావాలి? సీమోను అనే వ్యక్తికి రావాలి. ఇదంతా కోల్పోయాడు అంటే నిర్లక్ష్యం. మన ప్రభువే, మన యేసయ్యే. మనం ఎప్పుడు చూసి యేసయ్యే, మన ఇంటికి వచ్చి ఎప్పుడు యేసయ్యే. నీళ్ళైపోతే ఏమైనా అయిందా? ముద్దు పెట్టుకోపోతే ఏమైనా అయిందా? నూనె రాయిపోతే ఏమైనా అయిందా? ఈ ఆశీర్వాదాలన్నీ కోల్పోయాడండి. ఇప్పుడు నీ హృదయాంతరంగంలో లేని ప్రేమ ఎలా వచ్చింది అప్పటికప్పుడు? ఇక్కడ ఆ కుమార్తె పశ్చాత్తాపంతో నెలిగి విరిగిన హృదయంతో ఆమె పెట్టిన మొర, ఆమె కార్చిన కన్నీళ్ళు దేవుడు చూసి ఈ విస్తారమైన పాపములన్నీ క్షమించబడినాయి. దేవునికి స్తోత్రం. మన పాపాలు క్షమించబడాలన్నా, మన దోషాలు క్షమించబడాలన్నా, మనకి విమోచన కలగాలన్నా, విడుదల కలగాలన్నా, ఆశీర్వాదం కలగాలన్నా, దైవ దీవెన పొందుకోవాలన్నా మనం ప్రభు దగ్గరికి రావాలి. పశ్చాత్తాపం కలిగి కన్నీళ్ళు విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అప్పుడు మనకి విమోచన కలుగుతుంది. దేవునికి స్తోత్రం. చదువమ్మా, ఇంకేముందో చదువు, త్వరగా ముగించుకున్నాం. కొంచెముగా క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములను క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఎవడు కొంచెముగా ప్రేమించునో క్షమించబడును వాడు కొంచెముగా ప్రేమించునని, ఆడు కొంచెముగా ప్రేమించునని నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో నేను. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్న మాట, విస్తారమైన ప్రేమ మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తుని విస్తారంగా ప్రేమిస్తున్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ రాత్రి గల సమయంలో, నన్ను కాదని
అంటే ఒకసారి మనం ఆలోచించాలి. దేవుని వాక్యం దేవుణ్ణి కాదని మనం దీన్ని ప్రేమించిన మనకి ఏమైపోద్దంట? దూరం అయిపోద్ది. ఇవాళ ఒక మనిషి పాపాలు క్షమించబడాలి అని అంటే ప్రభు దగ్గర నుంచి వచ్చిన ఆ మాట ద్వారా క్షమించబడింది. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రాత్రి గల సమయంలో మాట్లాడుతున్నాడు. ఆమె పాపాలన్నీ కూడా కడగబడినని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఒక్క మాట మాట్లాడాడు, విమోచన కలిగింది, విడుదల కలిగింది, ఆశీర్వాదం కలిగింది. పాపికి ఏం కలిగిందంట? స్వస్థత కలిగింది. దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి గల సమయంలో. విస్తారమైన ప్రేమ కలిగి దేవుడు ప్రేమించాలి. ఇది యథార్థమైన మాట. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఇది ముగించుకుందాము. ఎవరు కంగారు పడద్దు, ఎవరి కాళ్ళు వెళ్దాము. ఎందుకనంటే విస్తారమైన ప్రేమ కలిగి ఎవరైతే ప్రభువుని ప్రేమిస్తారో అది ఎట్టి వ్యాధి అయినా, ఎట్టి బాధ అయినా, ఎట్టి శ్రమ అయినా, ఎట్టి కష్టమైనా, ఎంత పాపమైనా ఏమైపోతాయి అంట? ఎంత విస్తారముగా ప్రేమిస్తావో అంత విస్తారముగా క్షమించబడతాయి. దేవునికి స్తోత్రం. ఏనాడన్నా ఇలా చేశారా? అప్పుడంటే యేసుక్రీస్తు వచ్చాడు, ఇప్పుడు ఎవరు రావాలి? మనం. దైవజనులు, గట్టిగా చప్పట్లు కొట్టు. దైవజనులు ఆహ్వానించినప్పుడు చేయవలసిన కార్యక్రమాలు ఈ దేవునికి స్తోత్రం. యథార్థమైన మాట. సేవ మన యేసుక్రీస్తు ఇటు మనకి తండ్రికి మధ్యవర్తిగా రాయబారిగా ఆయన బయలుదేరి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడిని విస్తారంగా ప్రేమిస్తావో, ఎప్పుడైతే దేవునిపై నువ్వు ఆనుకొని ఉంటావో నీ పాపాలు క్షేపాలన్నీ క్షమించబడతాయి. మరి దేవుడు మాట్లాడుతున్న మాట ఎవరు మాట్లాడుతున్నాడు? చదవమ్మా. అప్పుడు ఆయనతో కూడా భోజన పక్షులు కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవరని తమలో తాము అనుకోనసాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫైనల్ గా దేవుడు ఒకటే ఒక మాట మాట్లాడాడు. అక్కడున్న వారందరూ అంటున్నారు, ఈయన ఒక మనిషి పాపమును క్షమిస్తున్నాడు, ఈయన ఎవరు అని వాళ్ళు కలవరపడుతున్న సమయాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ విశ్వాసం నిన్ను రక్షించెను. మనం ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరికి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుడి దగ్గర నుంచి జవాబు రాకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వ్యర్థమేనండి. నీ విశ్వాసమే నిన్ను, ఎంత గొప్ప మాట, రక్షింపబడింది. ఇక్కడ కారణం ఏంటి? ఒక పాపి రక్షింపబడింది. రక్షణ అంటే ఏంటో తెలుసని చెప్తారా? చెప్పండి ఎవరైనా ఒకసారి చెప్తారా? రక్షింపబడిందని ప్రభు అన్నాడు కదా, నీ విశ్వాసం ద్వారా నువ్వు రక్షింపబడ్డావు. చెప్పండి, ఎవరైనా తెలుసా? కాదు. ఇంకా ఎవరైనా చెబుతారా? ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, రక్షణ అనగా యేసుక్రీస్తుని ఎరిగి యేసుక్రీస్తుని తెలుసుకొని మొదట పాపాలు విడిచిపెట్టుట. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టు. ఇదే రక్షణ. మారు మనసు అంటే బాప్తీసం. ఈ కుమార్తె ఏం చేసింది? రక్షింపబడింది. అంటే నిజమైన దేవుణ్ణి అంగీకరించింది, నిజరక్షకుడని. తన పాపాలని ఎక్కడ ఒప్పుకుంది? దేవుని దగ్గర. మనం అందరం ఒప్పుకోవాలండి. మనం అందరం ఒప్పుకున్నప్పుడు మనకేం కలుగుతుందంట? రక్షణ మార్గం కలుగుతుంది. యథార్థంగా చెప్పనా, జక్క ఇంటికి ఎవరు వచ్చారు? అమ్మా, యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, అది చెప్పాలి మీకు. జక్కయ్య, ఆమె నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు? నేను పాపిని, దౌర్భాగ్యుని, అయోగ్యుని, అల్పుణ్ణి, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను సొమ్ము తీసుకున్నానో వాళ్ళకి ఎంత చెల్లిస్తానన్నాడు? ఎంత తీసుకున్నాను అంతా పైగా నేను చెల్లిస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు అతను ఏం చేశాడు? తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎక్కయ్యా నీ ఇంటికి నేడు రక్షణ వచ్చిందయ్యా. ఎంత గొప్ప మాట అండి. మనం ఒప్పుకుందాం, మన పాపాలు దేవుడి సన్నిధిలో విడిచిపెడదాం, మన రక్షణ మార్గంలో ఉందాం. ఎందుకనంటే ఆయన్ని విరగాలి, ఆయన వెంబడించాలి, ఆయన మార్గంలో ఉండాలి. ఈ రాత్రి గల సమయంలో ఈ విశ్వాసమే నిన్ను రక్షించును. మీలో విశ్వాసం కలిగి మీరందరూ ఉన్నారనుకో, మీరందరూ రక్షింపబడినట్లే. విస్తారమైన ప్రేమ మీరు కలిగి ఉన్నారనుకో, ఆయన్ని ప్రేమిస్తున్నారనుకో, మీ విస్తారమైన పాపములన్నీ కూడా క్షమించబడినట్టే ఈ రాత్రి. కాబట్టి దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వాదాలతో నింపి మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీరందరూ తలలు వంచండి. ప్రార్థన. అందరూ తలలు వంచండి. కృపాశక్తి సంపన్నుడా, దయగలిగిన తండ్రి, దయగలిగిన స్వామి, మీ బిడ్డలందరినీ దీవించి, నాయనా ఇది నా ఆస్తం కాదు,
నా హస్తములు నీ కుడి దక్షిణాస్తం యేసు ప్రభువా, సంఘాన్ని, సంఘ బిడ్డల్ని అందరిని దీవించి ఆశీర్వదించమని, స్వస్థత కలగజేయమని, యేసుక్రీస్తు మహిమ ద్వారా రక్షింపమని, యేసయ్య మహిమ, యేసయ్య దీవెన, యేసయ్య ప్రసన్నత, యేసయ్య పరిశుద్ధ ఆత్మశక్తి బిడ్డలందరిపైన కుమ్మరించమని ఈ రాత్రి నీ సన్నిధిలోకి వచ్చిన బిడ్డలందరినీ ప్రేమించండి అయ్యా. మనం అందరం ప్రార్థన చేద్దాం. రమణక్క వారి మరి తల్లిగారి కొరకు ప్రార్థన చేద్దాం. రమణక్క గారు తల్లిగారికి బాగోలేదు, హాస్పిటల్లో ఉన్నారు. ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డను దర్శించి ప్రేమించి స్వస్థపరిచి హాస్పిటల్ నుంచి సురక్షితంగా తీసుకురావాలని, దర్శించాలని, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగాలని, యేసయ్య మహిమ ప్రసన్నత ఆ బిడ్డ పైన ఉండాలని దర్శించి ప్రేమించమని అడుగుతున్నా. అలాగే జోజీ కుమార్ని కూడా దర్శించి ప్రేమించి ఆశీర్వదించమని అడుగుతున్నా. ఇక్కడ ఉన్న బిడ్డలందరిపైకి దేవుని దీవెన వచ్చి దర్శించి ప్రేమించి ఆశీర్వదించి కృప ద్వారా రక్షింపబడును గాక. దేవుని ఆశీర్వాదం మీరు పొందుకును గాక. ఇదిగో సమరయ స్త్రీ యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి కన్నీళ్లతో పాదాలు కడిగినప్పుడు దేవుడి దగ్గర నుంచి ఇచ్చిన వాగ్దానం, కుమార్తెను విస్తారంగా ప్రేమించావు కాబట్టి విస్తారమైన దీవెనను పొందుకున్నట్లుగా ఇక్కడున్న బిడ్డలందరూ ఆ దీవెన పొందుకును గాక. ఈ విశ్వాసాన్ని నేను రక్షించినట్లుగా దేవుడు మిమ్మల్ని అందరినీ రక్షించును గాక. పరిశుద్ధాత్మ వెలుగు దీవెన మరి కూడి వచ్చిన బిడ్డల కష్టాలు, ఇబ్బందులు దేవుడు తీర్చి అధికమైన మేళ్లు కలగజేసి ఆశీర్వాదాలతో నింపును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తంలో సంపూర్ణమైన విజయం మనందరికీ కలుగును గాక. మరి సాతానికి అనంత నాశనమే కలుగును గాక. ప్రభు రక్తమునికి విజయమే కలుగును గాక. ఆమేన్. యేసుకి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. చెప్పుకోండి, పక్క వారికి మీరు వందనాలు చెప్పుకోండి. ఒక విషయం